వినాయక చవితి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. కూకట్పల్లి జోన్లో పలు చెరువులు, బేబీ పాండ్ల వద్ద ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు వారంలోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. చెరువులు, పాండ్స్ వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాటి చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. బ్యారికేడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. నిమజ్జనంలో పాల్గొనే సిబ్బందికి అవగాహన కల్పించాలని తెలిపారు. హెల్త్ క్యాంప్, హెల్ప్ డెస్క్, అవసరమైన క్రేన్ల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు. పలుచోట్ల పోలీస్, విద్యుత్ శాఖ అధికారులు గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల నుంచి తొలగించిన గుర్రపు డెక్క, ఫ్లోటింగ్ మెటీరియల్ను తరలించకపోవడంతో మేయర్ మండిపడ్డారు. 7th నుంచి కూడా 17th వరకు ఏదైతే నిమజ్జనం గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్స్ ఏదైతే మనం జరుపుకుంటున్నామో సిటీ లోపల ఈ 10 days కూడా అంటే 10 days 7th నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 17th వరకు ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో దాని గురించి ఈ రోజు అన్ని ఏరియాస్ నేను ప్రత్యేకంగా ఎవ్రీ జోన్ లోపల అంటే చెరువులు కానివ్వండి, బేబీ పాండ్స్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, జిహెచ్ఎంసీ తరఫు నుంచి నిమజ్జనంకి ఏమేమైతే కావాలో అవన్నీ నేను స్వయంగా వచ్చి మా కార్పొరేటర్లతో ఇవన్నీ కూడా సందర్శించి చూసి వాళ్ళకి ఏం కావాలి, అసలు ఏంటి మేము ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు నిన్న షేర్లింగంపల్లి జోన్ అంతా ఒక 11 లేక్స్ తిరగడం జరిగింది. మరియు బేబీ పాండ్స్ కూడా తిరిగి అక్కడ ఏం కావాలో జోనల్ కమిషనర్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కుక్కడపల్లి జోన్ లో తిరగడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 10 మేజర్ చెరువులు అంటే ఈ రోజు మేజర్ చెరువులు ఎక్కడైతే నిమజ్జనం ఎక్కువ అయ్యే ఐడల్స్ అంటే ఒక 2000 to 3000 ఐడల్స్ ని కూడా నిమజ్జనం చేసే దగ్గర నేను వచ్చి సందర్శించడం జరుగుతుంది.